శివ ఆ పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి తెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాల్ని సోమవారం రోజు, అమావాస్య రోజు, మకర సంక్రాంతి రోజు, పౌర్ణమి, అష్టమి, నవమి తిథులలో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కొయ్యకూడదు. బిల్వపత్రాలను నీటితో శుభ్రం చేసిన తర్వాతే శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది, గంధంని మాత్రమే ఉపయోగించాలి. శివుడి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పోయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీల్ గిన్నెలో లేదంటే మట్టి పాత్రలో కానీ పాలను తీసుకువచ్చి అభిషేకం చేయవచ్చు. అది అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్టు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను, సంపంగిని ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరి ఏ దేవుళ్ళకైనా ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివునికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచుకోవాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగాజలం అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని సమర్పించుకోవాలి. ఈ స్మరించుకోవడం వల్ల ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందాలి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాల్సిందే. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృతాభిషేకాలతో అర్చించిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి, ఆయన అనుగ్రహాన్ని పొందటానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలకు లోను కాకుండా చూస్తాడు. మనం నుదుటిపై 3 గీతలు అడ్డంగా భస్మధారణ చెయ్యాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. చెప్పండి. ఓం నమః శివాయ.